ఇప్పుడు మనం ఫ్లాట్లో సెకండ్ యూనిట్ డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ఇట్. అసలు రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ముందు మనకు తెలియాలి. రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కనుక రెగ్యులర్ సెట్స్ అనేవి యాక్సెప్ట్ ఫైనైట్ ఆటోమేటా. అంటే ఈ రెగ్యులర్ సెట్స్ అనేవి ఫైనైట్ ఆటోమేటాని యాక్సెప్ట్ చేసుకుంటే కనుక దాన్ని రెగ్యులర్ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్కి ఏమిచ్చింది, లాంగ్వేజ్ ఎల్ అనే లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే మనం తీసుకునేది తెలుసు కదా. ఫస్ట్ సిగ్మా ఈక్వల్ టు జీరో అని తీసుకుంటాం. ఇక్కడ లాంగ్వేజ్ ఏమి ఇచ్చాడు మనకి, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అని ఇచ్చాడు. అంటే ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఫస్ట్ ఎప్సిలాన్ ఉంటుంది, ఎప్సిలాన్ మూవ్. దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే తెలుసు కదా, 00, 40, 6 జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ దాకా ఉంటాయి అనమాట. దాని తర్వాత దీనికి మనం డయాగ్రామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసామంటే కనుక క్యూనోట్ అనే స్టేట్, అదే ఇనిషియల్ స్టేట్, అదే ఫైనల్ స్టేట్ అనమాట తీసుకున్నాం. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ కదా, అంటే ఎన్ని ఉండాలి, అయితే 2 ఉండాలి, లేకపోతే 4 ఉండాలి. ఎగ్జాంపుల్కి మనం 2 జీరోస్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం. ఫస్ట్ క్యూనోట్ నుంచి Q1కి వెళ్తుంది, మళ్ళీ Q1 నుంచి 0 అని తీసుకొని ఇన్పుట్ Q0కి వచ్చేస్తుంది అనమాట. ఇది దీని ఎగ్జాంపుల్, రెగ్యులర్ లాంగ్వేజ్ యొక్క ఇది ఎగ్జాంపుల్ అనమాట. అంతే, ఇదంతా సేమ్ అనమాట. ఫైనైట్ ఆటోమేటాని యాక్సెప్ట్ చేసుకుంటాం కదా, రెగ్యులర్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కనుక జస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్కి ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక రైట్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది లాంగ్వేజ్ యాక్సెప్టింగ్ ఆల్ ది కాంబినేషన్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ అని చెప్పాడు. ఏస్ ఓవర్, అర్థమైందా? ఏస్ అంటే దాని మీనింగ్ ఏంటి కనుక ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ ఎల్ అనే లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే కనుక అందులో ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఉండొచ్చు అనమాట. ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఏస్ అనమాట. అంటే డబుల్ ఏ ఉండొచ్చు, సింగిల్ ఏ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఏస్ అనమాట. నెంబర్ ఆఫ్ ఏస్ ఉండదని ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ ఏమవుతుంది కనుక ఆర్ ఈక్వల్ టు ఏ స్టార్ అనమాట. ఈ స్టార్ మీనింగ్ ఏంటంటే కనుక ఒక లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే అందులో ఏస్ అనేవి నెంబర్ ఆఫ్ ఏస్ ఉండొచ్చు. ఒక ఏ ఉండొచ్చు, డబుల్ ఏ ఉండొచ్చు, త్రిబుల్ ఏ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అనమాట. దాని స్టార్ మీనింగ్ అదనమాట, నెంబర్ ఆఫ్. దాని తర్వాత రైట్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది లాంగ్వేజ్ హ్యావింగ్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఏస్ యాక్సెప్ట్ ది నల్ స్ట్రింగ్ ఓవర్ సిగ్మా ఈక్వల్ టు ఏ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే కనుక ఇక్కడ యాక్సెప్ట్ ది నల్ స్ట్రింగ్ అంటే ఎప్సిలాన్ మూవ్ అనేది ఉండదన్నమాట. ఎప్సిలాన్ మూవ్ లేకుండా ఎన్నైనా ఏసి ఉండొచ్చు, కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. ఇట్లా ఉండకపోతే కనుక దీనికి వచ్చే మీనింగ్ ఏంటంటే కనుక ఏ ప్లస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఏసి ఉంటాయి కానీ అంటే ఎక్కువ ఉండవు. ఏ ప్లస్ వచ్చింది కదా, దానికి దీనికి మీనింగ్. స్టార్ అంటే కనుక నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఇదైతే కనుక ఒక లిమిటెడ్గా ఉంటాయి. దాన్ని ఏ ప్లస్ తీసుకుంటాం మనం. అంటే నల్ల స్ట్రింగ్ యాక్సెప్ట్ అంటే ఎప్సిలాన్ ఉంటే కనుక ఏ స్టార్ అవుద్ది, ఎప్సిలాన్ రిమూవ్ చేస్తాం కనుక ఏ ప్లస్ అవుద్ది, దాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రైట్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది లాంగ్వేజ్ హ్యావింగ్ కాంబినేషన్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ ఓవర్ సిగ్మా ఈక్వల్ టు ఏ అండ్ బి. అంటే ఇన్పుట్ వాల్యూస్ మనకి ఏ అండ్ బి ఇచ్చాడు. లాంగ్వేజ్ ఏమి ఇచ్చాడు, లాంగ్వేజ్ హ్యావింగ్ కాంబినేషన్ ఏస్ అండ్ బీస్ అనమాట. అంటే ఏస్ అండ్ బీస్ కాంబినేషన్ అంటే ఏబి ఉండొచ్చు. చూడు ఇదిగో మనకి ఇన్పుట్ వాల్యూస్ ఏబి కామా బి ఇచ్చాడు. ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ అంటే ఏబి కంబైన్డ్ అయి ఉండొచ్చు అనమాట. ఫస్ట్ ఎప్సిలాన్ మూవీ తీసుకున్నాం. దాని తర్వాత ఫస్ట్ అంటే సింగిల్గా ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, లేకపోతే కాంబినేషన్ ఏబి ఉండొచ్చు, లేకపోతే ఏబిఏ అలా ఎన్నైనా ఉండొచ్చు అనమాట. దానికి ఏమవుద్ది, ఏ ప్లస్ బి హోల్ స్టార్, అంతే కదా. కాంబినేషన్ ఆఫ్ ఏస్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ బీస్ హోల్ ఎన్నైనా ఉండొచ్చు కాబట్టి హోల్ స్టార్ పెట్టుకున్నాం. ఆర్ ఈక్వల్ దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఆర్ అంటే మీనింగ్. ఓకే, ఇదిగో ఈవెన్ నల్ల స్ట్రింగ్. ఇక్కడ నల్ల స్ట్రింగ్ అంటే మీనింగ్ ఎప్సిలాన్ ఉంటే నల్ల స్ట్రింగ్ అంటాం. దాని తర్వాత నల్ల స్ట్రింగ్ లేకపోతే ఎప్సిలాన్ అనేది ఉండదు. ఓకే, దాని తర్వాత కన్స్ట్రక్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది లాంగ్వేజ్ కంటైనింగ్ ఆల్ ది స్ట్రింగ్స్ హ్యావింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ యాక్సెప్ట్ ది నల్ల స్ట్రింగ్. యాక్సెప్ట్ మీనింగ్ ఏంటంటే కనుక నల్ల స్ట్రింగ్ లేదని అర్థం. సేమ్ పైదే కింద ఒకటే, బట్ ఇక్కడ ఏంటంటే నల్ల స్ట్రింగ్ లేదు కాబట్టి ఇందులో ఏమవుతుంది, ఇక్కడ ఓల్ ప్లస్ అవుతుంది అంతే. అదిగో స్టార్ బదులు ప్లస్ వచ్చింది నల్ల స్ట్రింగ్ లేకపోతే కనుక, అంతే. రెండింటికి చిన్న డిఫరెన్స్ అంతే. దాని తర్వాత కన్స్ట్రక్ట్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది లాంగ్వేజ్ యాక్సెప్టింగ్ విత్ ఆల్ ది స్ట్రింగ్స్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ 00 ఓవర్ ది సెట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఎండింగ్ అనేది 00 ఉండాలంట. అంటే 2 జీరోలు ఉండాలి ఎండింగ్లో. స్టార్టింగ్లో 11 ఉన్నా పర్లేదు, ఎన్ని జీరోస్ ఉన్నా పర్లేదు. ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ 0,1 ఇచ్చాడు. ఎండింగ్ వాల్యూస్లో మాత్రమే 2 జీరోలు ఉండాలి. అంటే స్టార్టింగ్ 00 ఉన్నది, దాని తర్వాత దాని ముందు ఎన్నైనా 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. దీన్ని బట్టి తీసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి, లాంగ్వేజ్ 00 అనేది ఎండింగ్లో ఉండాలి, దాని ముందు ఎన్నైనా 1s ఉండొచ్చు, 0s ఉండొచ్చు. అంటే అర్థమైంది కదా. దీని మీనింగ్ 0+1 హోల్ స్టార్. ఎందుకు, ఈ లాంగ్వేజ్లోని ఎన్నైనా 0s ఉండొచ్చు, ఎన్నైనా 1s ఉండొచ్చు, బట్ ఎండింగ్లో మాత్రం 00 ఉండాలి. దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ ఫామ్లో వస్తుంది అనమాట. దాని తర్వాత
రైట్ డౌన్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది లాంగ్వేజ్ యాక్సెప్టింగ్ ఆల్ ది స్ట్రింగ్స్ విచ్ ఆర్ స్టార్ట్స్ విత్ వన్స్ అండ్ ఎండ్స్ విత్ 0 ఓవర్ ది సెట్ సిగ్మా ఈక్వల్ టు 0,1. అంటే మనకి సిగ్మా ఈక్వల్ టు వాల్యూస్ ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ వాల్యూస్ 0,1 ఇచ్చాడు. బట్ ఇక్కడ ఈ స్ట్రింగ్లో ఏం తీసుకున్నటువంటి లాంగ్వేజ్ ఏమి ఇచ్చాడంటే స్ట్రింగ్స్ విచ్ ఆర్ స్టార్ట్స్ విత్ వన్స్ అండ్ ఎండ్స్ విత్ 0. అంటే ఏంటి, 1తో స్టార్ట్ అవ్వాలంట, 0తో ఎండ్ అవ్వాలి. బట్ మధ్యలో అనేవి ఎన్నైనా కాంబినేషన్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు, వన్స్ ఉండొచ్చు. సేమ్ ఇదిగో 1తో స్టార్ట్ అయింది, 0తో ఎండ్ అయింది. ఈ స్ట్రింగ్ తీసుకున్నట్లయితే చూడు 1తో స్టార్ట్ అయింది, మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ 0తో మాత్రం ఎండ్ అవ్వాలి. మళ్ళీ 1తో స్టార్ట్ అయింది, 0తో ఎండ్ అవ్వాలి. ఎన్నైనా మధ్యలో జీరోస్ కానీ వన్స్ కానీ ఉండొచ్చు అనమాట. దీని లాంగ్వేజ్ ఏమవుద్ది, ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది, లాస్ట్ 0తో ఎండ్ అయింది. బట్ మధ్యలో తెలుసు కదా, ఇందాక చెప్పాను కదా 0+1 హోల్ స్టార్ వచ్చింది. ఎందుకంటే ఈ స్ట్రింగ్ మధ్యలో ఎన్నైనా జీరోస్ ఉండొచ్చు, ఎన్నైనా వన్స్ ఉండొచ్చు. దీని యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పేజ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఏంటి, రైట్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ ఎల్ సిగ్మా ఈక్వల్ టు, ఇందులో 3 ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాడు. ఏంటి, A, B, C. ఇన్పుట్ వాల్యూస్ ఎప్పుడైనా సరే స్మాల్ లెటర్స్లో ఉంటాయి, అట్లాగే డిజిట్స్ 0,1 ఇవ్వచ్చు, స్మాల్ A, స్మాల్ B, C అన్నీ ఇవ్వచ్చు అనమాట. ఇన్ విచ్ ఎవరీ స్ట్రింగ్ విల్ బీ సెర్చ్ దట్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఏస్ ఈజ్ ఫాలోడ్ బై ఎనీ కాంబినేషన్ ఆఫ్ బీస్ ఈజ్ ఫాలోడ్ బై ఎనీ కాంబినేషన్ ఆఫ్ సీస్ అనమాట. దీని మీనింగ్ అంటే ఏమీ లేదు, జస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఏస్ అనేవి ఫాలోడ్ బై బీస్ని ఫాలో అవుతాయి, నెంబర్ ఆఫ్ బీస్ అనేవి ఫాలోడ్ బై సీస్ని ఫాలో అవుతాయి. అంటే ఎన్నైనా బీలు ఉండొచ్చు, ఏలు ఉండొచ్చు. కాబట్టి దీని యొక్క A స్టార్, B స్టార్, C స్టార్ అనమాట. దాని తర్వాత సేమ్ ఇది ఒకటే. బట్ ఇక్కడ ఎందుకు ప్లస్ వచ్చిందంటే ఇది యాక్సెప్ట్, అంటే నల్ల స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేయడం లేదు, ఇది చేస్తుంది. ఓకే, రెండింటిలో డిఫరెన్స్ చూసుకోండి, జస్ట్ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. దాని తర్వాత ఇక్కడ రావచ్చు అనమాట. ఇక్కడ చూడే, రైట్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డినోట్ ఏ లాంగ్వేజ్ ఎల్ విచ్ యాక్సెప్ట్ ఆల్ ది స్ట్రింగ్స్ విచ్ బిగిన్ ఆర్ ఎండ్ విత్ 0,0,1,1. అంటే దీని మీనింగ్ ఏంటంటే కనుక, అంటే స్ట్రింగ్స్ అని ఏంటి మామూలుగా బిగిన్ అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నట్లయితే కనుక అందులో స్టార్టింగ్ అనేది 0,0తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే 1,1తో స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా, 0,0 కానీ 1,1 కానీ స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎండింగ్ ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ R1 తీసుకున్నట్లయితే కనుక 0,0 అంటే సెట్ ఆల్ స్ట్రింగ్స్ విచ్ స్టార్ట్ 0,0 ఆర్ 1,1. అంటే ఫస్ట్ స్ట్రింగ్ అనేది తీసుకున్నట్లయితే 0,0తో స్టార్ట్ అవ్వచ్చు, 1,1తో స్టార్ట్ అవ్వచ్చు. బట్ దాని తర్వాత అనేది ఎనీ కాంబినేషన్ ఆఫ్ వన్స్ ఉండొచ్చు, జీరోస్ ఉండొచ్చు. దీని మీనింగ్ తెలుసు కదా, చెప్పిన కదా 0+1 హోల్ స్టార్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్లో 0,0 ఉండొచ్చు, 1,1 ఉండొచ్చు. సేమ్ R2 కూడా తీసుకున్నాడు. సేమ్ ఇంకా 2 ప్లస్ చేసుకుంటే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది అనమాట. ఓకే, దీని మీనింగ్ నాకు ఏమీ లేదు, జస్ట్ ఫస్ట్ R ఈక్వల్ టు ఫస్ట్ మాత్రం 0,0 కానీ 1,1 కానీ ఉండాలి ఫస్ట్ ప్లేస్లో. లాస్ట్ అంటే దాని తర్వాత కానీ ఎన్నైనా జీరోస్ ఉండొచ్చు, వన్స్ ఉండొచ్చు, దీని మీనింగ్. దాని తర్వాత దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ కానీ అంటే ఇది రివర్స్ అనమాట, జస్ట్ 2 ఒకటే. బట్ ఏంటంటే ఆడు ఏం చెప్పాడు, స్టార్టింగ్ బిగినింగ్ అంటే స్టార్టింగ్లో కానీ 0,0 కానీ 1,1 కానీ, లేకపోతే ఎండ్ ప్లేస్లో కానీ. ఇక్కడ ఎండ్ ప్లేస్లో ఉన్నాయి, సేమ్ 2 ఒకటే. బట్ స్టార్టింగ్, బిగిన్, ఎండ్ అంతే దీని మీనింగ్. దాని తర్వాత construct a regular expression for the language over sigma equal to A, B such that the third character from the right end of the string is always A. The regular expression contains the third symbol from the right hand is always A. అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటే కంపల్సరీ రైట్ హ్యాండ్ సైడ్ థర్డ్ సింబల్ అనేది కంపల్సరీ ఏ ఉందని చెప్తుంది అనమాట. ఇన్పుట్ వాల్యూస్ A, B ఇచ్చాడు. సొల్యూషన్ ఏమవుద్ది దీనికి, జస్ట్ ఇదిగో ఇది చూసినట్లయితే కనుక స్టార్టింగ్లో ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఏస్ అండ్ బి ఉండొచ్చు, బట్ థర్డ్ క్యారెక్టర్ మాత్రం కంపల్సరీ ఏ ఉండాలి. ఓకే, ఇదిగో ఏ థర్డ్ క్యారెక్టర్, ఇదిగో ఇటు సైడ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక థర్డ్ క్యారెక్టర్ కంపల్సరీ ఏ ఉండాలంట. సెకండ్ క్యారెక్టర్లో ఏ కానీ బి కానీ ఉండొచ్చు, ఫస్ట్ క్యారెక్టర్లో మాత్రం ఏ ఆర్ బి. ఓకే, థర్డ్ క్యారెక్టర్ రైట్ హ్యాండ్ సైడ్ కదా, రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది అనమాట, ఇక్కడ నుంచి ఇలా రైట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. కాబట్టి ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఏస్ అండ్ బి ఉండొచ్చు, సెకండ్ కూడా కాంబినేషన్ ఆఫ్ ఏస్ అండ్ బి ఉండొచ్చు, బట్ థర్డ్ క్యారెక్టర్ పడతాం ఓన్లీ సింగిల్ ఏ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఎన్నైనా ఏ ఉండొచ్చు, బీస్ ఉండొచ్చు అంతే. దాని తర్వాత కన్స్ట్రక్ట్ construct the regular expression for the language which consists of exciting 2 b's over a set A, B. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏం కాదు, లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నట్లయితే కంపల్సరీ అందులో 2 బీలు ఉండొచ్చు అనమాట. అంటే ఏ ఉన్నా ఉండకపోయినా కంపల్సరీ 2 బీస్ ఉండాలి, ఎక్కడైనా ఉండొచ్చు, లాస్ట్లో ఉండొచ్చు, ఎండింగ్ ప్లేస్లో ఉండొచ్చు, ఎలా అయినా స్ట్రింగ్ అనేది రాసుకోవచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి,
సపోజ్ 2 బీస్ ఉండాలి ఒక స్ట్రింగ్ అని తీసుకున్నట్లయితే, బట్ దీని ముందని ఎన్నైనా వేసి ఉండొచ్చు, దీని తర్వాత ఎన్నైనా వేసి ఉండొచ్చు. దీని మీనింగ్ ఇదే. ఏ స్టార్ అంటే ఎన్నైనా వేసి ఉంటాయి, కాగా ఒక బీ ఉంది. కంపల్సరీ ఒక స్ట్రింగ్లో 2 బీస్ ఉన్నాయి. దీని యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇదనమాట. ఓకే, దాని తర్వాత సేమ్ ఇది కూడా ఇంతే, రెండో ఒకటి సమ్స్ చూసుకోండి బాగా. దాని తర్వాత అక్కడికి వద్దాం. సేమ్ ఇది కూడా రైట్ ది ఎక్స్ప్రెషన్ విచ్ రిజర్వ్స్ ది లాంగ్వేజ్ ఎల్ ఓవర్ ది సెట్ సిగ్మా ఈక్వల్ టు 0 విత్ లెంత్ స్ట్రింగ్. సేమ్ ఇది కూడా హ్యావింగ్ ఈవెన్ నెంబర్స్. అంటే ఇక్కడ అర్థమైంది, స్ట్రింగ్ అనేది స్ట్రింగ్లో ఇన్పుట్ వాల్యూస్ 0 ఇచ్చాడు అనమాట. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు, బట్ ఈవెన్ నెంబర్లో ఉండాలన్నమాట. 0 స్టార్ కదా అది కూడా ఎన్నైనా జీరోస్ ఉంటాయి, ఒక 0 ఉంటుంది. ఈవెన్ నెంబర్ 4 6 8 నెంబర్ ఆఫ్ రైట్ ది లాంగ్వేజ్ విచ్ సేమ్ ఇది కూడా ఆల్ స్ట్రింగ్స్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ అనమాట. 1 ఓన్లీ ఇన్పుట్ వాల్యూ 1 మాత్రం ఇచ్చాడు. ఆడ్ నెంబర్ అంటే 1 3 1s 5 1s 7 1s అది నెంబర్ ఆఫ్. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ 1 స్టార్ అవుద్ది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రైట్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డినోట్ ది లాంగ్వేజ్ ఎల్ ఓవర్ సిగ్మా ఈక్వల్ టు ఏ కమా బి సచ్ దట్ ది ఆల్ స్ట్రింగ్స్ డు నాట్ కంటైన్ ది సబ్స్ట్రింగ్ ఏ బి అనమాట. అంటే దాని మీనింగ్ అర్థం ఏంటంటే కనుక, ఇప్పుడు ఎన్నైనా స్ట్రింగ్స్ ఉన్నాయంట, బట్ అక్కడ డస్ నాట్ కంటైన్ ఏబి అంటే ఏబి అనేది పక్కన లేదు. అర్థమైందా? అంటే బియ్యం ఉండొచ్చు కానీ ఏబి అనేది పక్కన లేదని చెప్తున్నాడు అనమాట. ఒక ఇన్పుట్ వాల్యూస్ ఏ కమా బి ఇచ్చాడు అనమాట. ఆడి ఇచ్చాడు ఇన్పుట్ వాల్యూస్ ఏ కమా బి. మనం తీసుకున్నది ఏంటంటే కనుక స్ట్రింగ్స్ ఎలా వస్తాయి అప్పుడు, బిఏ వస్తుంది, బీబీఏ అవుతుంది, లేకపోతే త్రిబుల్ ఏ అవుతుంది. కానీ ఒకటే ఇక్కడ ఏంటంటే ఏ పక్కన బి రాదు, అంతే. వెనకాల రావచ్చు, ఓకే, అంతేగాని ఏ పక్కన బి అనేది రాదు. కాబట్టి స్టార్టింగ్ బి ఉంటుంది కాబట్టి బి స్టార్ ఏ స్టార్ అంతే అండి. ఎన్నైనా బి ఉండొచ్చు, ఫాలోడ్ బై ఏస్. ఓకే, క్లియర్. దాని తర్వాత